హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నిన్న గుడ్ న్యూస్ అంటే నేను ప్రెగ్నెంట్ అని అడిగారు. వీడియో మాత్రం చూడకుండా అడిగేసినట్టున్నారు. సో మా వారికి అయితే ఎలా ఉంది ఏంటి అని కూడా అడుగుతున్నారు. నీకు తిరగడం బాగా అలవాటు అయిపోయింది అక్క, ఇంత బాగాలేకపోతే రెస్ట్ తీసుకోకుండా తిప్పుతున్నావు అన్నని చెప్పి కోప్పడింది జోష్నిక. సో మేమేమి కావాలని తిరగట్లేదు, అనుకోకుండా జరిగిపోయింది. సో మీ కోపంలో కూడా అర్థం ఉందిలేండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచాను. ఈరోజు అయితే టిఫిన్కి ఏమీ వేయలేదు, అందుకే బయటికి వెళ్ళేసి నేనే తీసుకొని వచ్చేసాను. ఇంకా వస్తూ అరటికాయలు కూడా తీసుకొచ్చాను, కూర వండుదామని చెప్పి. ఇంట్లో కూరగాయలు ఏం లేవు. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock దాకా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు మా వారైతే తింటున్నారు. ఒక పక్కన ఆవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ అరటికాయలు అయితే చెక్కు తీసేసి వంట అయితే చేయాలి. మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఈరోజు కూడా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి మళ్ళీ తిట్టద్దు ప్లీజ్. సో దాని తర్వాత వచ్చేసి నేను నెక్స్ట్ లీప్ వాళ్ళది ప్రోడక్ట్ తీసుకొని వచ్చి కూడా చాలా డేస్ అయిపోయింది. దానికైతే అసలు వీడియో తీయలేదు. అది రివ్యూ వీడియో తీయాలి, షార్ట్ అప్లోడ్ చేయాలి, చాలా డేస్ అయిపోతుంది. ఇంకా కుదరట్లేదు. ఇంకా మా వారికి టైం ఉండాలి అండ్ ఫీవర్గా ఉంది, బాగాలేదని చెప్పేసి కూడా పక్కన పెట్టేసాం. సో అరటికాయ కూర మీలో చాలా మందికి ఇష్టమా కదా చెప్పండి. ఇదైతే వండడం చాలా ఈజీగా అయిపోయింది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో తొందరగా మనకు వంట అయిపోవాలంటే ఖచ్చితంగా మనం అరటికాయ కూరకి వెళ్ళిపోవాలి. నేనైతే బాగా హెడేక్ వచ్చేసి తల వరకు ఆయిల్ అప్లై చేసుకున్నాను కదా, మళ్ళీ ఇప్పుడైతే హెడ్ బాత్ చేసుకోవాలి, బయటకు వెళ్తున్నాను కాబట్టి. సో ఇవైతే కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ కాకుండా ఉండిద్ది. సో అప్పుడు మనం తొందరగా వంట చేసుకోకపోయినా, ఒకవేళ కొంచెం కుదరకపోయినా దానిలో ఉండడం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇంకా అవిని వాళ్ళ నానే చూసుకుంటున్నారు. పాలు కూడా తీసుకొచ్చాను, అవి తాగుతాడేమో అని చెప్పేసి. కాకపోతే పాలు తాపేస్తే ఏంటంటే మందం అయిపోయి పిల్లలైతే ఎక్కువ ఫుడ్ తినరనేసి పాలైతే తాపించదు అంటారు. ఒక పక్కన హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. ఇంకా కర్రీ కూడా రెడీ చేసేసుకున్నాను. దాని తర్వాత నేను గ్రీన్ టీ కూడా పెట్టేసుకున్నాను, రోజు తాగుతున్నాను. సో చెప్పాను కదా మీకు ఆల్రెడీ నిన్ననే. సో దాని కాస్ట్ అయితే 599. ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను. ఎవరు కానీ కావాలంటే డైరెక్ట్గా లింక్ కానీ వాట్సాప్ నుంచి కానీ ఆర్డర్ చేసుకోండి. నేనైతే రివ్యూ ఇస్తాను. సీడ్ సైక్లింగ్ వల్ల నాకైతే చాలా వరకు మంచిగానే అయింది. సో నేను ఏదైనా కానీ మీ అందరికీ చెప్తాను. క్లీనర్ తీసుకున్నాం కదా, తీసుకుని కూడా 4 days అవుతుంది. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇందులో ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది మీకు చూడాలి. చూడు, నేను చూడడానికి ఇక్కడ కూర్చున్నావు. ముందైతే మాన్యువల్ ఉంది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి. సో ఇంకా బాక్సింగ్ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి అన్నీ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా నేనైతే ఇప్పుడు చూపిస్తాను. దీనిలో ఇంకోటి ఏదో వచ్చింది, పట్టుకోతాను. ఇది కింద పెట్టుకున్నామా? ఇందాకది నేను చెప్పింది మరి ఇప్పుడు దాకా మేము చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం క్లియర్గా చూపించా. అక్కడ కూర్చో, అక్కడ తీయ అని ఓవర్ నువ్వు అలా అనాలా తల్లి. ఇదిగో మిషన్ వైర్ కూడా 5 meters ఉంది మనకి. ఉండు, మళ్ళీ మనం ఎట్లా క్లోజ్ చేయాలి ఇలా అనుకుంటాం. నేను ఒక్కలా మాన్యువల్ అందుకే ఇచ్చారు. వదిలే అవి ఏమో వాటర్ పోయింది ఇక్కడ. వదిలేమా, ఎక్కి చూడు పైకి ఎక్కి చూడు, ఏదో పడిపోయింది. ఇందులో రకరకాల బ్రష్లు ఇచ్చారు. ఇదేమో మెజర్మెంట్ కప్పు, దానిలో వాటర్ పోయడానికి. ఇంకేం లేవు. ఈ మాత్రం గుడ్డలు ట్రైన్ లాగా భలే ఉన్నాయి. దానికి ఫిట్ చేసుకోవడానికి దానిలోనే రకరకాలు కూడా ఇచ్చారు. ఏది ఎందుకు యూజ్ చేయాలనేది నేను కూడా చూసి మీకు డీటెయిల్గా చెప్తా. దీనిలో 5 different types ఆఫ్ బ్రషెస్ అయితే ఇచ్చారు. ఇది ఒక టైపు. ఇది దేనికి ఎక్స్టెన్షన్, గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అనుకుంటా. ఇది వాటర్ వేసుకోవడానికి. ఇవన్నీ కూడా మనకి మాప్స్. ఇది కార్నర్స్ క్లీన్ చేసేదానికి. ఏమో మాపులు. ఇది అసలు ఎలా పెట్టాలి అమ్మా? ఇలా అతికించాలా? చెప్పు నాన్న. అది నేను మొత్తం చేసినా చూపిస్తా. అవి నన్ను నేను చూపించని ఇట్లా నాకు కూడా అర్థం కాలేదు, అందుకని అర్థమైనాక మీకు చెప్తా. చెప్పు. సో ఇంకా చెప్పాను కదా, నాకైతే అర్థం కాలేదు. సరే అయినా ఇప్పుడు టైం కూడా లేదు, మేము బయటకు వెళ్ళాలి. యాక్చువల్లీ 11 వెళ్తామని చెప్పాము, కానీ ఇంట్లోనే 11:40 అట్లా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. యాక్చువల్లీ ర్యాపిడోకి వెళ్తాం అనుకున్నాం, కానీ మా వారు అన్నారు వద్దులే ఎందుకు, మళ్ళీ చాలా డబ్బులు అయిపోతున్నాయి, నాకు ఓపిక లేకపోయినా బైక్ మీద వెళ్ళిపోతామని అయితే అన్నారు. ఇక హవి గారిని అయితే రెడీ చేసేసాను. రెడీ చేసేసి రెడ్ కలర్ చూడు, రెడ్ టోపీ అయితే పెట్టేశాను. ఇక వాళ్ళ నాన్న చుట్టూనే తిరుగుతాడు, భలే క్యూట్గా ఉంటాడు కదా రెడ్ అన్నీ వేసేస్తే. సో ఈ మధ్య మాటలు అయితే మామూలుగా కాదు, కోటలు దాటిపోతాయి. ఏం కబుర్లు చెప్తాడు అసలు పిల్లడు మాత్రము.
పొట్ట నిండా కబుర్లే ఉంటాయి పిల్లలకి కదా, వాళ్ళు చెప్పే మాటలు కూడా భలే ఫన్నీగా అనిపిస్తాయి, భలే ముద్దుగా చెప్తా ఉంటారు. సో ఇంకా మేమైతే ఇప్పుడు డైరెక్ట్గా మా వారికి హాస్పిటల్ అయితే చూపించుకుందామని చెప్పేసి సంయుక్త హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. సో ఈ హాస్పిటల్ వచ్చేసి మనకి లీలా మహల్ సర్కిల్కి దగ్గరలో ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫీవర్ వచ్చినా కొంచెం సిక్కుగా ఉన్నా సరే ఇక్కడికే వెళ్ళిపోతాము. ఓపీ ఛార్జెస్ కానీ ట్రీట్మెంట్ కానీ బాగుంటుంది. మెయిన్ వచ్చేసి ట్రీట్మెంట్ బాగుంటుంది. సో ఇక్కడైతే బీపీ చెక్ చేసేసి ఫీవర్ అదంతా కూడా చెక్ చేశారు. యాక్చువల్లీ ఇప్పుడైతే ఫీవర్ లేదు కానీ బీపీ అన్నీ నార్మలే ఉంది. ఇట్లా బాడీ పెయిన్స్ విపరీతంగా అంటే మెడిసిన్స్ అయితే ఇచ్చారు, యాంటీబయాటిక్స్ వాడమని చెప్పారు. 3 days తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడైతే చూద్దామని అయితే అన్నారు. ఇప్పుడైతే బిల్లు మనకి 983 అయితే అయ్యో ఎంత డబ్బులు అయిపోయినాయి అంటున్నాడు మా ఆయన. హెల్త్ కంటే ముఖ్యమా చెప్పండి, యాంటీబయాటిక్స్ పడకపోతే మనకి ప్రాబ్లం అనేది తగ్గదు. సో మెడిసిన్ అయితే ఖచ్చితంగా వాడాలి. దాని తర్వాత మేము వచ్చేసి ఇవాళ ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను నిన్న, ఎవరైనా చూడకపోతే ఈరోజు అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వచ్చేసి ఇక్కడ మనకి హిమజాస్ డెంటల్ క్లినిక్ దగ్గరికి అయితే వచ్చాను, డాక్టర్ హిమజాస్ డెంటల్ క్లినిక్ దగ్గరికి. ఇది వచ్చేసి తిరుపతిలో ఎంఆర్పల్లి దగ్గర, ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గరలో ఉంటుంది, మనకి అపోలోకి ఆపోజిట్లో ఉంటుంది. అండ్ ఇది వైకుంఠపురం ఆర్చ్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. నేను టీత్ అంటే పళ్ళు నాకు బాగా 1 year నుంచి విపరీతమైన నొప్పులు, అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు వస్తాయో తెలియదు, నిన్న మొన్న కూడా అస్సలు తట్టుకోలేకపోతున్నా, విపరీతమైన పళ్ళు నొప్పులు. ఆల్రెడీ మీకు అంతకు ముందు కూడా చెప్పాను కదా, ఎందుకు అలా అవుతుందో ఏంటో తెలీదు. ఒకసారి వెళ్ళి చూపించుకుందాము, పళ్ళు అలా వదిలేయకూడదని చెప్పేసి అయితే వెళ్తే ఇంకా మేడం అయితే స్కాన్ చేసి టెస్ట్ చేశారనమాట. ఏ పళ్ళు ఎక్కడెక్కడ నొప్పులు వస్తున్నాయి, ఎన్ని పనులు నొప్పులు వస్తున్నాయని అన్నీ చెక్ చేసిన తర్వాత గారెలు క్లీనింగ్ కూడా చేయించుకుందామని అయితే కూర్చున్నాను. సో గారెలు క్లీనింగ్ చేయించుకోవాలి ఎందుకు అనుకుంటున్నానంటే చాలా గార పట్టేసింది, ఎంత క్లీన్ చేసినా కూడా అవ్వదు. సో బ్రాండ్ అని చెప్పి మనం హార్డ్ బ్రష్లు యూజ్ చేయడం వల్ల పళ్ళు ఎంత డ్యామేజ్ అవుతాయో ఈరోజు నాకైతే అర్థమైంది. నా వల్ల మీలో ఒక 10 మందికైనా యూజ్ అవుతుంది కాబట్టి వీడియో ఎక్కడి వరకు చూసారు కదా, లైక్ చేశారా లేదా, లైక్ చేయడం మర్చిపోయారు మీరు, కామెంట్ కూడా చేయడం మర్చిపోయారు, కామెంట్ చేసేసి ఈ వీడియో మొత్తం చూడండి. ఇది చాలా 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 యూజ్ఫుల్ అయ్యే కంటెంట్. సో చాలా మన డేలో చాలా టైం వేస్ట్ చేస్తాం కదా, దానిలో ఇది కూడా ఒక టైం వేస్ట్ అనుకోండి లేదా యూజ్ఫుల్ అనుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మనము పళ్ళు హార్డ్ బ్రష్తో గట్టిగా రుద్దడం వల్ల సైడ్ అనేది చిగుర్లు పైకి వెళ్ళిపోతే దానివల్ల సెన్సిటివిటీ అయితే వచ్చింది, ఎల్లోగా అయిపోయింది నాకు, దానివల్ల అయితే సెన్సిటివిటీ వచ్చింది అని అయితే చెప్పారు మేడము. సో సెన్సిటివిటీకి రీజన్ అది. సో మనం చల్లగా తాగినా వేడిగా తాగినా లేకపోతే వెదర్లో చల్లగా అయిపోయినా సరే మనకైతే పళ్ళ పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు నాకైతే సిమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఎక్కువ ప్రాబ్లం ఏం లేదమ్మా. నువ్వు బ్రష్ చేసే విధానం టెక్నిక్స్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ బ్రష్ కూడా హార్డ్ బ్రష్ కాకుండా సాఫ్ట్ బ్రష్ యూజ్ చేయండి, అండ్ పేస్ట్ కూడా వేరేది రాసిస్తాను, అది యూజ్ చేయండి, మీకు చాలా వరకు అయితే రిలీఫ్ వస్తుందని చెప్పారు మేడము. సో దాని తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక టెక్నిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాటర్ అయితే వేస్తున్నారు, బట్ ఆ వాటర్ ఉండట్లేదు, వాటర్ కూడా మళ్ళీ మిషనే తీసేసుకుంటుంది. సో దట్ మనకు నోట్లోకి కూడా వెళ్ళదు. ఆ వాటర్ కూడా డిస్టిల్డ్ వాటర్ విత్ మౌత్ ఫ్రెష్నెస్ వాటర్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ అనమాట. మనకు అసలు వామిటింగ్ సెన్సేషన్ కానీ ఏమీ లేదు. చాలా బాగా మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చేశారు. సో డాక్టర్స్ మనం హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తాము, ఎంత డబ్బులు పెట్టినా సరే కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు అసలు ఎలా మాట్లాడతారో, అసలు మన మొహం చూడరు, సరిగా రెస్పాండ్ అవ్వరు, మన క్వశ్చన్స్కి ఆన్సర్ అట్లా అసలు వెళ్ళబుద్ధి కాదు కొన్ని చోట్లకి కదా. నాకైతే చాలాసార్లు అలా ఎక్స్పీరియన్స్ అయింది. కానీ ఎవరైతే మనతో బాగా మాట్లాడతారో, మనం అడిగిన డౌట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారో, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించింది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అలా అన్నమాట. ఈ మేడం అయితే అలాగే ఉన్నారు, చాలా బాగా మీకు పెయిన్ వస్తే చెప్పండి నేను ఆపేస్తాను, మీకు కంఫర్ట్ లేకపోతే చెప్పండి, బ్రష్ తీసుకొని మళ్ళీ చేద్దామని చెప్పేసి అయితే చెప్పారు. సో పళ్ళు అయితే క్లీనింగ్ మంచిగా అయిపోయింది, ఆల్రెడీ టెస్ట్ కూడా చేసేసారు. ఇంకా ఒకసారి బ్రేక్ అయితే తీసుకున్నాము. మా వారికి కూడా క్లీనింగ్ అయితే ఉంది. ఇంతలో వేరే పేషెంట్స్ ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళని చూడండి మేడం, దాని తర్వాత మేము చెక్ చేయించుకుంటామని చెప్పేసి కూర్చున్నాం. నా తెల్లటి పళ్ళు చూసుకొని తెగ మురిసిపోతున్నా నేను, ఎంత రుద్దినా సరే నా పళ్ళతోటి ఇదే ప్రాబ్లము. సో ఇంకా మా వారికి అయితే చెక్ చేస్తున్నారు. హైలైట్ ఏంటంటే నాకు ప్రాబ్లం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము, కానీ మా ఆయనకే ఎక్కువ ప్రాబ్లం ఉందనే విషయం ఈరోజు మాకు అర్థమైంది. అసలు చిగుర్లు అయితే ఎంత పైకి వెళ్ళిపోయినాయో బాబోయ్, మేడం అయితే చెప్పారు అసలు చూడండి ఎంత బాగా వెళ్ళిపోయినాయి. బ్రష్ తోటి హార్డ్గా ఇట్లా సైడ్కి అనేసరికి సైడ్ బ్లావు పళ్ళు ఉంటాయి కదా మనకి, దానిలో ఫస్ట్ పళ్ళు అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది. 1 month లోపు సిమెంట్ పెట్టించుకోండి, లేకపోతే బాగా డ్యామేజ్ అయింది. నెక్స్ట్ ఇంకా క్యాప్స్ వేయాలి, రూట్ కెనాల్ చేయాల్సి వస్తుందని చెప్పారు. చూసారు కదా ఎంత డీటెయిల్గా చూపిస్తున్నారో. సో హార్డ్ బ్రష్ యూజ్ చేయడం వల్లనే ఇదంతా జరిగింది. సో మనం సాఫ్ట్ బ్రష్ కానీ లేదా అల్ట్రా సాఫ్ట్ కానీ వాడాలి. అండ్ గారాలు కూడా బాగా పట్టేసి ఉన్నాయి, అండ్ డ్యామేజ్ అనేది చాలా బాగా జరిగిపోయింది. సో ఇక్కడనే అన్నమాట ఈ సైడ్ పళ్ళు ఉన్నాయి కదా, అదైతే 90% అరిగిపోయిందంట. సో ఇంక అందుకని మేడం అయితే ప్రజెంట్ సో బ్రష్ అండ్
పేస్ట్ అయితే చేంజ్ చేసుకోండి, మీకు చాలా రిలీఫ్ వస్తుంది. బట్ మా వారికి మాత్రం ఖచ్చితంగా సిమెంట్ పెట్టాలని చెప్పారు. సిమెంట్ ఎలా పెట్టాలి, ఎన్ని పళ్ళకి పెట్టాలి, ఎంత కాస్ట్ అయింది అన్నీ కూడా చెప్పారు. సో అది ఇన్సూరెన్స్లో కవర్ అయిద్దా ఏంటి అని అంటే మ్యాక్సిమం కవర్ అవ్వకపోవచ్చు అని అయితే చెప్పారు. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్ప్లెనేషన్ అదంతా కూడా. సో మనము ఎంత ఖర్చు పెట్టినా, ఎంత మనము తినాలన్నా సరే పళ్ళు సరిగా ఉంటేనే తింటాం. అప్పుడప్పుడు ఇట్లా డెంటల్ చెకప్స్కి వెళ్ళడం చాలా మంచిది, చాలా అవసరం అనేది ఈరోజు నాకైతే అర్థమైంది. మీలో ఎప్పుడైనా ఎవరైనా సరే చిన్న పెయిన్ వచ్చినా సరే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకొని వదిలేయకుండా మహా అయితే ఎంత అవుతాయి, ఒక 500 1000 అవుతాయి. కానీ మనకి అసలు ఏంటి రూట్ కాజ్, దీనికి మనం ఎలా చేంజ్ చేసుకోవాలనే విషయం తెలుస్తుంది. సో అందుకే కదా వాళ్ళు అంతలాగా చదివి మన కోసము ఇదంతా చేసేది. సో మనం ఒక బిర్యానీ ఒక ఫ్యామిలీతో బయటికి వెళ్ళే అంత ఖర్చు కంటే చాలా తక్కువే అయింది. అంటే ఇప్పుడు ఏదో నేనేదో ఇది ప్రమోషన్ కాదు, ఇది ఒక అవేర్నెస్. సో దట్ నాలాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈరోజు నేను వెళ్ళినాక నాకైతే నిజంగా అనిపించింది వెళ్ళి చాలా చాలా మంచి పని చేశాము అని చెప్పి. సో ఇంకా దాని తర్వాత మా హస్బెండ్కి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. అవి అయితే కాసేపు ఆడుకొని పడుకున్నాడు. ఇప్పుడు అవి నా భుజం మీదే ఉన్నాడు. కరెక్ట్గా వాళ్ళ నాన్నకి ప్రొసీజర్ ఇంకా కాసేపట్లో ఒక 5-10 మినిట్స్లో అయిపోద్ది అన్నప్పుడు అవి లేచి నానా 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 అని ఏడుస్తూనే ఉన్నాడు. నేను వద్దంట ఆయనకి. అదేంటో మరి పిల్లోడు అసలు ఏ నాన్న కూర్చునో ఏమో కానీ వద్దు 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 అంటానే ఉంటాడు అసలు. సో మేడం అయితే నీట్గా పళ్ళు కూడా క్లీన్ చేశారు. ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నాయా ఏంటి అని అయితే అడిగారు. హ్యాబిట్స్ ఏం లేవు అని చెప్పాము. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా మనకైతే ఇట్లా చూపించేస్తారు పళ్ళంతా ఎలా క్లీన్ అయినాయి ఏంటి అని చెప్పేసి. చాలా ఓపిక్గా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చేశారు మేడము. సో మంచిగా అయింది మాకైతే మొత్తానికి. ఇట్లా అయితే ఈ వీకెండ్ ఈ హాలిడేస్ అన్నీ కూడా ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని మీద అయితే ఫోకస్ చేసామండి. మా పళ్ళు అయితే చాలా కొత్తగా మిలమిలా తలతలా మెరిసిపోతున్నాయి. భలే అనిపించింది ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత. చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత మనకి పళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పళ్ళని మనం అలా హార్డ్గా రుద్దేయకూడదంట. 45 degreesలో పెట్టి అది ఆ పన్ను అనమాట డ్యామేజ్ అయిపోయింది మా హస్బెండ్కి. సో ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే అట్లా క్లీన్ చేయాలి. అట్లా క్లీన్ చేయడం వల్ల పళ్ళు అనేవి డ్యామేజ్ అవ్వవు, చిగుళ్ళు అనేవి పాడవ్వవు. సో కింద పళ్ళు కూడా అంతే, లోన పళ్ళను కూడా అంతే క్లీన్ చేసుకోవాలి. అట్లా 45 degreesలోనే క్లీన్ చేసుకోవాలని చెప్పారు. సో ఇవన్నీ మనకు అసలు బేసిక్ థింగ్స్ అసలు మనకి ఎందుకు తెలీదో నాకైతే నిజంగా అర్థం కాదు. నిజమే కదా, చిన్నప్పటి నుంచి బ్రష్ చేస్తాం కానీ ఏది ఎలా బ్రష్ చేసుకోవాలో కూడా తెలీదు. సో మేడం అయితే అన్నీ చెప్పేశారు. దాని తర్వాత పళ్ళని చూసుకోవడమే సరిపోయింది నా పని అంతా కూడాను. సో ఇక్కడ ఇవే కాదు, మనకి లేజర్ ట్రీట్మెంట్స్, టాటూ రిమూవల్, హైడ్రా ఫేషియల్, హెయిర్ ట్రాన్స్ప్లేషన్, హెయిర్ స్కిన్, డెంటల్ అన్నిటికీ సొల్యూషన్ ఉంది. అప్పుడే ఒక అమ్మాయి అయితే వచ్చిందనమాట హెయిర్ గురించి, హెయిర్ గ్రోత్ గురించి. తనకైతే చాలా హెయిర్ ఫాల్ అయినట్టుంది చూడండి. సో దాని గురించి అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. అది కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను. హైడ్రా ఫేషియల్ కూడా ఉంది. దాని తర్వాత మేము ఇంటికైతే స్టార్ట్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అప్పటికే టైం వచ్చేసి 2 o'clock దాకా అయిపోయింది. మేము 12:30కి అట్లా రీచ్ అయినట్టున్నాము. క్లీనింగ్కే మనకు 1 hour టైం పట్టింది. దాని తర్వాత మేడంతో మాట్లాడి ఇంటికి వెళ్ళేసరికి 2-2:30 అయిపోయింది. హవికి మధ్యలో వాళ్ళ నాన్న లేస్ ప్యాకెట్ తెచ్చిస్తే తాగేశాడు. ఇంకా స్వీట్ కార్న్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫుడ్ తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇదైతే ఈవినింగ్ నేను గ్రీన్ టీ మళ్ళీ పెట్టేసుకున్నాను. మార్నింగ్ తాగాను కదా, మళ్ళీ ఈవినింగ్ కూడా తాగేస్తున్నాను. ఇప్పుడైతే నేను నెక్స్ట్ లెఫ్ట్ది క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసా. సో నేను మార్నింగ్ అయితే ఓపెన్ చేసి వదిలేసాను కదా. సో మనకైతే దీనిలో వాటర్ కెపాసిటీ ఉంటుంది. 350 ml వరకు వాటర్ వేసుకోవచ్చు. దానికి ఫిల్టర్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు గరాటా. సో ఇంక ఇది ఆన్ చేసేసుకొని మనం ఇది తిప్పేసుకుంటే 2 మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. షిఫ్ట్ తిప్పేసుకొని అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనము సోఫాస్, మిర్రర్స్, విండోస్, కార్పెట్స్, గ్యాస్ స్టవ్స్, కార్నర్స్, ఫ్లోరు అన్ని. నెక్స్ట్ లీవ్ 10-in-1 స్టీమ్ క్లీనర్ అండ్ మాప్ కదా, ఈవెన్ బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా బాగా క్లీన్ అయింది నిజంగా. మనకి ఇళ్లల్లో కార్నర్స్ అనేవి అస్సలు చాలా మురిగ్గా ఉంటాయి కదా. అంటే మాప్తో క్లీన్ చేసినా కూడా పోవు, ఇంకా అలాగ పేరుకుపోయి ఉండే మురికి అంతా పోయింది. నాకైతే మైండ్ పోయింది అసలు. దీని కాస్ట్ మనకి 5700 పడింది. బట్ 1 year వారంటీ కూడా ఉంది. సో ఈ ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలు, 100 రకాల ప్రోడక్ట్స్ కొనుక్కోకుండా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అనిపించింది. సో పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో ఇలాంటివి ఉండడం వల్లే అనుకుంటా ఫ్లోర్స్ కానీ అన్నీ చాలా నీట్గా కొత్తగా ఉంటాయి చూడండి. సో ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే ఇదే మనకు చాలా రోజులైతే వచ్చింది. అండ్ మనకి ఇది డిటాచ్ కూడా అయిపోతుంది. సో బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ మీరు చూసి మీరు కూడా షాక్ అవుతారు. నాకు నెక్స్ట్ లిఫ్ట్లో అంతకుముందు నేను వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నా కూడా అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్లీనింగ్ కూడా మనకి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ మనం పట్టుకొని అటు ఇటు తిప్పితే చాలు, అదే క్లీన్ చేసేసిద్ది. అండ్ ఫ్లోర్ మాపింగ్కి కూడా ఇదైతే బాగా పనికి వస్తుంది. ఇక్కడైతే కొంచెం కావాలని నేనే పోసి మరీ టెస్ట్ చేశాను. అండ్ ఫ్లోర్ కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. విత్ ఇన్ సెకండ్స్లో వేడి
వేడిగా అంటే ఆ స్టీమ్ కదా, ఆ పొగ అది రావడం వల్ల జెమ్స్ అనేవి కూడా చాలా వరకు చనిపోతాయి అండ్ కెమికల్ ఫ్రీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్స్ అయితే క్లీన్ చేస్తున్నా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాంతో క్లీన్ చేయాలి. దీనిలో మొత్తం మనకి 7 to 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి వచ్చినాయి అనమాట. సో ఒక్కొక్క దాంతో ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటాం మనము. దాని తర్వాత వచ్చేసి సోఫాస్ కానీ కార్పెట్స్ కానీ బెడ్స్ కానీ క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇది క్లీన్ చేస్తున్నా. దీని మీద అయితే అవి ఏదో ఒకటి పడేస్తూనే ఉంటాడు, అసలు కొత్తగా అయిపోయింది. సో వీళ్ళు పోటీ చేసినా లేకపోతే ఏమన్నా పడేసినా సరే ఫుడ్ పార్టికల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. సో దీనికి కూడా మనకైతే క్లాత్ ఇచ్చేసారు, దాంతో కూడా క్లీన్ చేసా. హైలైట్ ఏంట్రా అంటే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేయవచ్చు దీంతో. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. అండ్ విండోస్ ఉంటాయి కదా, పుష్ చేసే విండోస్ మా విజయవాడ ఇంట్లో ఉన్నాయి. ఆ విండోస్ గ్యాప్స్లో కూడా దీంతో అయితే క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోయిద్ది. గ్యాస్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోయింది. సో ఇది నాకు ప్రమోషన్కే వచ్చినా సరే నిజంగా వర్త్ అండి. సో ప్రమోషన్స్ అయితే మనకేం ఊరికే రావు కదా, మీరందరు సపోర్ట్ వల్లనే వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే ఎవరికైనా యూజ్ అయితే వీళ్ళు చూసి నచ్చితే తీసుకుంటారు కదా. సో బాత్రూంలో మనం షింక్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. షింక్ అయితే ఎంత దారుణంగా ఉందో, నేనైతే చేయబెట్టకుండా దీంతోనే క్లీన్ చేశాను. నిజంగా చాలా బాగా వర్క్ అయిందండి. సో మొత్తానికి ఈ రోజంతా ఇలా గడిచిపోయింది. మా వారికి అయితే ఫీవర్ తగ్గింది కానీ బాడీ పెయిన్స్ అయితే సివియర్గా ఉన్నాయి. రేపటి నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళాలి కదా, మరి రేపు ఆఫీస్కి వెళ్తారా లేదా అనేది ఇవాళ అయితే చెప్పలేను. రేపు ఓపికని బట్టి చూడాలి. ఇంకా మనకి మెయిన్ హెల్తే కదా, హెల్త్ సెట్ అయితేనే కానీ మనం ఇంకేమీ చేయలేము. మన హెల్త్ బాగుంటేనే కదా మనం ఏమన్నా సాధించగలం, ఏమన్నా చేయగలం, అది మాత్రం పక్కా. సో మనం బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేయొచ్చు కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది. ఎడిటింగ్ కూడా చాలా కష్టమైపోయింది. ఇంకా నాకు ఓపిక కూడా లేదు. మా ఆయన పాపం అప్పటికే వీడియో షూట్ చేసి ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ చేయాలనుకోలేదు. ఇంకా బాత్రూంలోది నేనే వీడియో షూట్ చేసేసుకున్నాను. మొత్తానికి షింక్ కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. సో ఇక్కడ ఎంత దారుణంగా ఉంది ఇప్పుడు చూడండి. బిఫోర్ ఆఫ్టర్ గ్యాస్ స్టవ్ కూడా చూడండి చాలా బాగా అయింది. అండ్ ఇవన్నీ కూడా తర్వాత అయితే ఇట్లా ఉన్నాయి. దాని తర్వాత నేను నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇవి కూడా మనకి 2 అయితే వచ్చినాయి కదా. సో ఇదైతే తీసేసి మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఆరబెట్టేసుకుంటే మనకు మంచిగా ఆరిపోతే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టేసుకోవచ్చు. పెద్ద స్పేస్ కూడా ఇదేమీ తీసుకోదు. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోద్దు. ఇవన్నీ దాంట్లో పెట్టాలి, దీంట్లో పెట్టాలి, ఇవన్నీ దీంట్లో పెట్టి సైడ్కి పెట్టాలి. ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా? పెళ్లి చూపులా? పెళ్లి చూపులా? అవునా తల్లి? సరే తల్లి, ఇంకో అమ్మ వచ్చింది మరి పెళ్లి చూపులు అంటే ఓకేనా? నేను వద్దా? మరి ఇంకొక అమ్మ ఎందుకు? ఓకే తల్లి, థ్యాంక్ యూ తల్లి. బర్గర్ కింగ్ నుంచేనా ఆర్డరు? బర్గర్ అమ్మా, ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ తిను. జ్వరం లేదు. తిను, నీకే సరి కూర్చొని తిను. అది డబ్బు ప్యాటీ. ఎవరికి ఏదని పెట్టావు? ఎవరికైనా ఏదైనా అంటారు. ఇది డబ్బు ప్యాటీనే, ఇది వేరే అది వేరే. బర్గర్లు తింటున్నారు. అదే చెప్తాను నేను ఇప్పుడు. వీళ్ళకి భయం లేదు, బర్గర్లు తింటున్నారు చూడండి అర్ధరాత్రి కూర్చొని తండ్రి కొడుకులు. ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటుంటే ఏ దోశలో ఏవో ఇడ్లీలో పెట్టుకుంటారు అనుకుంటే బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ పిల్లోడికి కూడా దోశలు ఇడ్లీ కాదు, ఫ్రెంచ్ ఫ్రైస్ నచ్చినాయి. అది కూడా టమోటా కెచప్ కావాలంట. తీసుకో తీసుకో, ఇంకా పెడదాం. టైం వచ్చేసి ఇప్పుడు 11:45 అయింది. ఇప్పుడే వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. సో ఇంతే ఈ వీడియో. నచ్చింది అనుకున్నా. నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మళ్ళీ రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.